Hi everyone, welcome to our channel Learning Minds. ఈ వీడియోలో ట్రైన్స్ బేసిక్స్ అండ్ ఆ బేసిక్స్ యూస్ చేసి కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం. అంటే ట్రైన్స్లో ప్రాబ్లమ్స్ అనేవి ఎన్ని వేస్లో అడగచ్చు. సో అలాంటి ప్రాబ్లమ్స్ అన్ని ఈ వీడియోలో సాల్వ్ చేద్దాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద కాన్సెప్ట్. వీటిలో ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయంటే ట్రైన్స్లో ఒక సర్టెన్ ట్రైన్ ఒక పర్టికులర్ ఆబ్జెక్ట్ని క్రాస్ చేసినప్పుడు టైం ఎంత, స్పీడ్ ఎంత, డిస్టెన్స్ ఎంత అని అడుగుతారు. ఆర్ ఎల్స్ ఆపోజిట్ రన్నింగ్ ట్రైన్ని క్రాస్ చేసినప్పుడు ఇలా డిఫరెంట్ వేస్లో ట్రైన్ని బేస్ చేసుకుని ప్రాబ్లమ్స్ అడుగుతారు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి బేసిక్ ఎగ్జాంపుల్స్ అన్నీ ఈ వీడియోలో చూద్దాం. నేను ఈ వీడియోలో ఏంటంటే ఒక సింపుల్ డేటా, దట్ మీన్స్ ట్రైన్ లెంత్, ట్రైన్ స్పీడ్, ఒక సర్టెన్ ట్రైన్ లెంత్, స్పీడ్ తీసుకొని ఆ ట్రైన్ డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ని క్రాస్ చేసినప్పుడు టైం క్యాలిక్యులేట్ చేద్దాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద ప్రాబ్లమ్స్. ఏ ట్రైన్ 110 meters long travels at 60 km/h. How long it will take to cross a telegraph post? So here a telegraph pole ni cross చేయడానికి ఎంత టైం పడుతుంది with certain length and speed. Suppose train length of the train is 110 meters. This is given, and speed of the train, that is 60 km/h. ఈ స్పీడ్ అండ్ ఈ లెంత్తో ఉన్న ట్రైన్ ఒక టెలిగ్రాఫ్ పోస్ట్ని క్రాస్ చేయడానికి ఎంత టైం పడుతుంది అని అడిగారు. లెట్ us టేక్ ఇట్ ఈస్ ఎ సపోజ్ పోల్. ఒక పోల్ ఇలా ఉందనుకుందాం. ఈ పోల్ని ట్రైన్ క్రాస్ చేయడానికి, దిస్ ఈస్ ఎ ట్రైన్ 110 meters లెంత్ ఉంది దీనికి. ఈ ట్రైన్ ఈ పోల్ని క్రాస్ చేయడానికి ఎంత టైం పడుతుంది అనేది మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఈ కేసులో ఎయిదర్ టెలిగ్రాఫ్ పోస్ట్ కానీ ఆర్ కరెంట్ పోల్ కానీ, ఎయిదర్ ఒక ట్రీ ఆర్ ఎ మ్యాన్ స్టాండింగ్, అలాంటి ఆబ్జెక్ట్స్ని ఒక ట్రైన్ క్రాస్ చేసినప్పుడు ఈ పైన చెప్పిన ఆబ్జెక్ట్స్కి వేటికి కూడా ఒక సర్టెన్ డిస్టెన్స్ అంటూ ఉండదు ట్రావెల్ చేయడానికి. సపోజ్ ఒక ట్రైన్ ఇలా మూవ్ అవుతూ వెళ్ళినప్పుడు ఈ ట్రైన్ ఈ పోల్ని క్రాస్ చేయాలి. అంటే ఇది ఫస్ట్ ఇక్కడ ఎంటర్ అయింది, పోల్ని టచ్ చేసింది ఇక్కడ నుంచి, అంటే ఇట్ ఈస్ మూవింగ్ ఇన్ దిస్ డైరెక్షన్. ఇలా ట్రైన్ మూవ్ అవుతూ వెళ్తుంది. దిస్ ఈజ్ అ ట్రైన్ మూవింగ్ డైరెక్షన్ అండ్ ఇట్ ఈస్ ఎ పోల్ అనేది మూవ్ అవ్వదు కదా, ఇట్ ఈస్ ఎ స్టాటిక్ పోల్. ఆ పోల్ని క్రాస్ చేయడానికి ఎంత టైం పడుతుందో మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఈ కేసులో మనం డిస్టెన్స్ ఏం తీసుకోవాలంటే ట్రైన్ లెంత్ అని తీసుకోవాలి. వై? బికాస్ ట్రైన్ ఫస్ట్ ఇలా ఎంటర్ అయింది అనుకుంటే ఒక బోగీ ఆర్ 2 bogies క్రాస్ చేసింది అనుకుందాం. సో 2 bogies క్రాస్ చేసినంత మాత్రాన ట్రైన్ మొత్తం ఆ పోల్ని క్రాస్ చేసినట్టు కాదు. కంప్లీట్గా ట్రైన్ లాస్ట్ బోగీ క్రాస్ చేసినంత వరకు ఇట్ ఈస్ నాట్ కంప్లీటెడ్. సో ఆ లాస్ట్ బోగీ క్రాస్ చేయడం అంటే ఒక ట్రైన్ లెంత్ మొత్తం, ఆ ట్రైన్ ఎంత లెంత్ ఉంటే ఆ లెంత్ మొత్తం ఈ టెలిగ్రాఫ్ పోల్ని క్రాస్ చేయాలి. సో ఆ డిస్టెన్స్ ఏమవుతుందంటే ఇక్కడ టెలిగ్రాఫ్ పోల్ డిస్టెన్స్ ఏమవుతుందంటే ట్రైన్ లెంత్ అవుతుంది. సో ఈ కేసులో డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది టైం ఫర్ క్రాసింగ్ దట్ పోల్. సో పోల్ని క్రాస్ చేయడానికి టైం ఎంత? డిస్టెన్స్ బై స్పీడ్. హియర్ డిస్టెన్స్ ఈజ్ ట్రైన్ లెంత్, దట్ ఈస్ 110 meters, అండ్ స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ ఈజ్ 60 km/h. ఈ 60 km/hని మనం మీటర్ పర్ సెకండ్లోకి కన్వర్ట్ చేద్దాం. వై? బికాస్ మనకి డిస్టెన్స్ అనేది మీటర్స్లో ఉంది అండ్ ఇచ్చిన ఆప్షన్స్లో టైం కూడా సెకండ్స్లో క్యాలిక్యులేట్ చేసాం. సో సెకండ్లో రావాలి కాబట్టి ఈ 60 km/hని మనం మీటర్ పర్ సెకండ్లోకి కన్వర్ట్ చేద్దాం. సో 1 km/h is equal to 5/18 meter per seconds. This is the value of conversion అనమాట. సో km/h నుంచి 5/18 మీటర్ పర్ సెకండ్లోకి కన్వర్ట్ చేయడానికి ఇంటూ 5/18 చేయాలి. సో ఇంటూ 5/18. అగైన్ సింప్లిఫై దిస్. 1000 into 18 by 60 into 5. Sixth table 3 times 10 times. Here 11 into 3, that is 33/5. 33/5 అంటే 6 times 30, again 3, 30. So 6.6 seconds. Time to cross this pole is 6.6 seconds time పడుతుంది. సో హియర్ కాన్సెప్ట్ ఈజ్ వెరీ క్లియర్. ఒక టెలిగ్రాఫ్ పోల్ని ట్రైన్ క్రాస్ చేయాలంటే అక్కడ పట్టే డిస్టెన్స్ ఈజ్ ఆ ట్రైన్ ఎంత లెంత్ ఉంటే ఆ లెంత్ మొత్తం టెలిగ్రాఫ్ పోల్ని క్రాస్ చేయాలి. సో డిస్టెన్స్ ఆ టెలిగ్రాఫ్ పోల్ని క్రాస్ చేయడానికి పట్టే డిస్టెన్స్ ఈజ్ ట్రైన్ లెంత్ అవుతుంది మనకి. సో ఈ కేసులో డిస్టెన్స్ అని అంటే ట్రైన్ లెంత్ తీసుకోవాలి. సో దిస్ ఈస్ ద ప్రాబ్లం.
నెక్స్ట్ ప్రాబ్లమ్ ఈస్ ఏ పర్సన్ మూవింగ్ ఇన్ సేమ్ డైరెక్షన్ విత్ 6 km/h. ఆ పర్సన్ని ఈ ట్రైన్ ఎంత టైంలో క్రాస్ చేస్తుంది అనేది క్యాలిక్యులేట్ చేయాలి. హియర్ ట్రైన్ లెంత్ ఈజ్ 110 meters, ట్రైన్ స్పీడ్ ఈజ్ 60 km/h. మ్యాన్ ఈజ్ రన్నింగ్ ఆన్ ద ప్లాట్ఫామ్ ఇన్ సేమ్ డైరెక్షన్ విత్ 6 km/h స్పీడ్తో వెళ్తున్నారు. సపోజ్ మ్యాన్ స్టాటిక్ కేస్ అయితే, అంటే మ్యాన్ స్టాండింగ్ ఆన్ ఏ ప్లాట్ఫామ్, ఆ కేసులో ట్రైన్ అనేది క్రాస్ చేస్తుంది. అంటే ఈ కేస్ ఈజ్ ఈక్వల్ టు మనం ప్రీవియస్ కేసులానే అవుతుంది. దట్ మీన్స్ పోల్ కేస్. పోల్కి ఎలాగైతే సమ్ డిస్టెన్స్ ఉండదో, హియర్ పర్సన్కి కూడా సమ్ లెంత్ అనేది ఉండదు. సో ఇక్కడ డిస్టెన్స్ అనేది ట్రైన్ లెంత్ అవుతుంది. హియర్ ఆల్సో డిస్టెన్స్ ఈజ్ ట్రైన్ లెంత్. ఈ పర్సన్ ఈ డైరెక్షన్లో మూవ్ అవుతున్నారు, ట్రైన్ అనేది కూడా ఈ డైరెక్షన్లోనే మూవ్ అవుతుంది. సో ఈ ట్రైన్ ఈ పర్సన్ని క్రాస్ చేయడానికి ఎంత టైం పడుతుంది అనేది మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో అబ్జర్వ్ వన్ థింగ్, ఇట్ ఈస్ అ రిలేటివ్ స్పీడ్. సో ఈ కేసులో స్పీడ్ ఈజ్ s1 minus s2. So here man speed is 6 km/h. Now calculate the time, that is distance by speed. Distance is 110 meters here and speed is 60 minus 6, that is 54 km/h. So 54 km/h ni manam meter per second లోనికి మార్చాలి, into 5/18 చేయాలి. Again simplify this, 110 into 18 by 54 into 5. 18 54 లో 3 times, 5 లో 110, that is 22 times. Now time is equal to 22/3. Again simplify this, 7.21 times and 7.33. It is a 7.33 seconds. So a person moving in this direction and a man moving and a train moving in a same direction. ఈ ట్రైన్ ఈ పర్సన్ క్రాస్ చేయడానికి 7.33 seconds టైం పడుతుంది విత్ ది స్పీడ్స్. మ్యాన్ స్పీడ్ ఈజ్ 6 km/h అండ్ ట్రైన్ స్పీడ్ ఈజ్ 60 km/h. నెక్స్ట్ ప్రాబ్లమ్, దట్ ఈస్ ఏ ట్రైన్ విత్ 110 meters length and a speed of 60 km/h. It will take how much time to cross a man running at 6 km/h in opposite direction. So previous case lo a man running in the same direction with 6 km/h. Ee problem lo a man running at 6 km/h in opposite direction. So opposite direction means a person moving in this direction and train is moving in this direction. సో ఈ 2 డైరెక్షన్స్ అనేవి ఆపోజిట్గా ఉన్నాయి. ఈ పర్సన్ హ్యావ్ సర్టెన్ స్పీడ్, దట్ ఈస్ 6 km/h స్పీడ్తో ట్రావెల్ చేస్తున్నారు. ట్రైన్ ఈజ్ 60 km/h స్పీడ్తో ట్రావెల్ చేస్తుంది. సో హియర్ మనకి రిలేటివ్ స్పీడ్ ఏమవుతుంది, s1 ప్లస్ s2, దట్ మీన్స్ స్పీడ్ ఆఫ్ ద పర్సన్ ప్లస్ స్పీడ్ ఆఫ్ ద ట్రైన్, దట్ ఈస్ ఈక్వల్ టు 66 km/h. నౌ time is equal to distance by speed. Here distance is same, train length by speed is 66 km/h. ఈ km/h ని మీటర్ పర్ సెకండ్ లోనికి కన్వర్ట్ చేయాలంటే ఇంటూ 5/18. Now time is equal to 110 into 18 divided by 66 into 5. 5 లో 110 22 times and 22 66 లో 3 times, 3 18 లో 6 times. Now time is 6 seconds. A person moving in opposite direction, train with this speed, ఈ person ని 6 seconds లో క్రాస్ చేస్తుంది. Next problem, that is a train having a length of 110 meters long and speed of 60 km/h. How long it will take to cross a platform having a length of 240 meters long? Here మనం ప్రీవియస్ కేసులో అన్నీ ఒక పర్సన్ని క్రాస్ చేయడం అండ్ ఒక కరెంట్ పోల్ ఆర్ ఎల్స్ ఒక టెలిగ్రాఫ్ పోస్ట్, ఇలాంటి ఒక స్టాటిక్ ఆబ్జెక్ట్స్ విత్ నో లెంత్, ఇలాంటి ఆబ్జెక్ట్స్ని క్రాస్ చేస్తే డిస్టెన్స్ అంతా అనేది చూసాం. ఈ కేసులో ప్లాట్ఫామ్ విత్ 240 meters లాంగ్. సో ఆ ప్లాట్ఫామ్ లెంత్ ఈజ్ 240 meters. లెంత్ ఆఫ్ ద ప్లాట్ఫామ్ ఈజ్ 240 meters. ఈ ప్లాట్ఫామ్ని క్రాస్ చేయడానికి ఈ ట్రైన్కి ఎంత టైం పడుతుంది అనేది క్యాలిక్యులేట్ చేయాలి. ఈ ప్రాబ్లంలో ప్లాట్ఫామ్ ఇట్ ఈస్ 240 meters లాంగ్. ఈ ప్లాట్ఫామ్ని ఒక ట్రైన్ క్రాస్ చేయాలి విత్ 110 meters లాంగ్. ఈ 110 meters లాంగ్ ఉన్న ట్రైన్ సపోజ్ ఇక్కడ ప్లాట్ఫామ్ పైకి ప్లాట్ఫామ్ని ఎంటర్ అయింది అంటే టచ్ చేసింది అనుకుందాం. ఇక్కడ నుంచి
ఈ ట్రైన్ ఇలా మూవ్ అవుతూ వెళ్తుంది. అంటే ఈ లెంత్ ఎంత ఉందో ఆ లెంత్ ఈ ప్లాట్ఫామ్ పైనే ఉంది, ఇంకా క్రాస్ చేయలేదు మొత్తం ట్రైన్. నౌ ఇట్ ఈస్ ఫస్ట్ బోగి ప్లాట్ఫామ్ని క్రాస్ చేసింది, నెక్స్ట్ సెకండ్ బోగి ప్లాట్ఫామ్ని క్రాస్ చేసింది, అలా ట్రైన్ మొత్తం ప్లాట్ఫామ్ని క్రాస్ చేసింది. సో ప్లాట్ఫామ్ని ట్రైన్ క్రాస్ చేయాలనంటే ఈ 240 మీటర్స్ని ఈ 110 మీటర్స్ లెంత్ ఉన్న ట్రైన్ కంప్లీట్గా క్రాస్ చేయాలంటే ఈ 2 డిస్టెన్స్ కన్సిడర్ చేయాలి. వై? బికాస్ ఇది మొత్తం ఈ 240 మీటర్స్ లెంత్ని క్రాస్ చేయాలి. సో నా ఈ కేసులో డిస్టెన్స్ అనేది ప్లాట్ఫామ్కి సర్టెన్ లెంత్ ఉంది కాబట్టి ఆ లెంత్ని కూడా యాడ్ చేయాలి ట్రైన్ లెంత్కి. నా ఈ కేసులో టైమ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ మీన్స్ లెంత్ ఆఫ్ ద ప్లాట్ఫామ్ ప్లస్ లెంత్ ఆఫ్ ద ట్రైన్ బై స్పీడ్ ఈజ్ ట్రైన్ స్పీడ్. సో టైమ్ ఈజ్ ఈక్వల్ టు లెంత్ ఆఫ్ ద ప్లాట్ఫామ్ ఈజ్ 240 మీటర్స్ ప్లస్ లెంత్ ఆఫ్ ద ట్రైన్ ఈజ్ 110 మీటర్స్ by speed of the train, that is 60 km/h. ఈ 60 km/hని మీటర్/సెకండ్ లోకి కన్వర్ట్ చేయాలి. వై? బికాస్ ఇక్కడ డిస్టెన్స్ అనేది మీటర్స్లో ఉంది, మనకి కావాల్సిన టైం అనేది సెకండ్స్లో కావాలి. సో ఇక్కడ దీన్ని ఇంటూ 5/18, సో మీటర్/సెకండ్కి కన్వర్ట్ చేసాం. సింప్లిఫై దిస్, 240 + 110, దట్ ఈస్ 350 × 18/60 × 5. Simplify this, it is for 70, 6 లో 18 అనేది 3 times. Now time is equal to 7 × 3, 21 seconds. సో ఆ కంప్లీట్ ప్లాట్ఫామ్ 240 మీటర్స్ లెంత్ ఉన్న ప్లాట్ఫామ్ని ట్రైన్ క్రాస్ చేయడానికి, ఈ ట్రైన్ కంప్లీట్గా క్రాస్ చేయడానికి it will take 21 seconds. So this is the solution. Next problem, that is a train having 110 meters long and having a speed of 60 km/h. How long it will take to cross another train having a length of 170 meters long standing at another parallel track. So opposite track, that means parallel track పైన ఉన్న ఒక ట్రైన్ని క్రాస్ చేయడానికి ఈ మూవింగ్ ట్రైన్కి ఎంత టైం పడుతుంది అనేది మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో సపోజ్ దిస్ ఈజ్ ఎ ట్రైన్, that means standing train, opposite parallel track పైన ఉన్న ట్రైన్ 2 it is. సో దీని లెంత్ 170 meters. సో ఈ లెంత్ ఉన్న ట్రైన్ని మన మూవింగ్ ట్రైన్, దట్ ఈస్ 60 km/hతో మూవ్ అవుతున్న ట్రైన్, దిస్ ఈస్ ఎ ట్రైన్ 1. సో ఈ ట్రైన్ 1 ఈ ట్రైన్ 2ని క్రాస్ చేయడానికి ఎంత టైం పడుతుంది అనేది మనం క్యాలిక్యులేట్ చేయాలి. నౌ ఈ ట్రైన్ ఇలా మూవ్ అవుతుంది. సో ఇట్ ఈస్ ఎ ప్రీవియస్ కేస్, అంటే ప్లాట్ఫామ్ని క్రాస్ చేసినప్పుడు ఎలా అయితే మనం డిస్టెన్స్ తీసుకున్నామో అలాగే ఈ కేసులో కూడా. సో అగైన్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్, ఈ ట్రైన్ మూవింగ్ ఇన్ దిస్ డైరెక్షన్ అండ్ ప్లాట్ఫామ్, దట్ మీన్స్ సెకండ్ ట్రైన్ ఇక్కడ స్టాండింగ్లో ఉంది. ఈ ట్రైన్ ఇప్పుడు ఈ ట్రైన్ క్రాస్ చేయాలి. ఇక్కడ ఫస్ట్ ట్రైన్ ఎంటర్ అయింది అనుకుందాం. సో ఈ ట్రైన్ని క్రాస్ చేయడానికి ఇలా ఈ ట్రైన్ ఎంటర్ అయింది. సో ఫస్ట్ బోగి, సెకండ్ బోగి, అలా ఈ ట్రైన్ మూవ్ అవుతూ ఉంది ఈ డైరెక్షన్లో. ఇలా మూవ్ అవుతున్నప్పుడు ఈ ట్రైన్ ఈ ట్రైన్కి ఎంత లెంత్ అయితే ఉందో ఆ లెంత్ని మొత్తం కవర్ చేయాలి. సో ఇట్ ఈస్ ట్రైన్ టు లెంత్. సో ఈ ట్రైన్ టు లెంత్ని మొత్తం ఈ ట్రైన్ క్రాస్ చేయాలి. అది క్రాస్ చేసిన తర్వాత కదా ఈ ట్రైన్ బయటికి వెళ్తుంది. సో ట్రైన్ మొత్తాన్ని క్రాస్ చేసి ఈ ట్రైన్ బయటికి వెళ్తుంది. సో ఫస్ట్ ఈ ట్రైన్ టు లెంత్ని మొత్తం ఈ ట్రైన్ కవర్ చేసింది, అంటే ట్రావెల్ చేసింది. నౌ ఈ ట్రైన్ ఇలా బయటకు వస్తుంది అనుకుందాం. సో ఈ ఫస్ట్ 2 బోగీస్ బయటకు వచ్చాయి, నెక్స్ట్ 4 బోగీస్ బయటకు వచ్చాయి, 3 బోగీస్ బయటకు వచ్చాయి. అలా మొత్తం కంప్లీట్గా ట్రైన్ బయటికి రావాలి. అంటే అది ట్రైన్ లెంత్ మొత్తాన్ని కూడా, ఈ మూవింగ్ ట్రైన్ లెంత్ మొత్తాన్ని కూడా క్రాస్ చేయాలి, అంటే కవర్ చేయాలి, డిస్టెన్స్ ట్రావెల్ చేయాలి. సో ఈ కేసులో మనకి ఏమవుతుందంటే డిస్టెన్స్ అనేది ఈ ఫస్ట్ ట్రైన్ లెంత్ ప్లస్ సెకండ్ ట్రైన్ లెంత్ అవుతుంది. సో హియర్ టైం మనం ఇక్కడ సెకండ్ ట్రైన్ లెంత్ ఈజ్ 170 meters. సో ఈ లెంత్ ఉన్న ట్రైన్ని మన మూవింగ్ ట్రైన్ క్రాస్ చేస్తుంది. సో టైమ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. సో హియర్ డిస్టెన్స్ ఈజ్ 170 + 110 బై స్పీడ్ ఆఫ్ ద ట్రైన్. హియర్ ఇక్కడ ప్యారలల్ ట్రాక్ పైన ఉన్న ట్రైన్ నాట్ మూవింగ్, ఇది మూవ్ అవ్వట్లేదు. సో ఇట్స్ డోంట్ హ్యావ్ స్పీడ్. సో దీనికి స్పీడ్ లేదు. ఈ ట్రైన్ 1కి మాత్రం 60 km స్పీడ్ ఉంది. ఇంటూ 5/18. వై? బికాస్ మీటర్/సెకండ్కి
కన్వర్ట్ చేయాలి. 170 ప్లస్ 110 280 ఇంటూ 18 బై 60 ఇంటూ 5. Sixth table 3 times 10 times it is 28 times. 28 into 3 84 by 5. Again 1 time and 34 lo 6 times 48 times 16.8 seconds. So ee moving train ee standing train ni cross cheyadaniki time is 16.8 seconds time padutundi. Next problem, that is a train having 110 meters long and having a speed of 60 km per hour. How long it will take to cross another train of length 170 meters long and speed of 54 km per hour traveling in same direction. So ee train now it is moving. Suppose ikkada second train length 170 meters, second train speed, that is speed 2 is 54 km per hour. It is given. Now మనం చేయాల్సింది, now ఈ train is moving. Previous case లో it is a standing train. Now it is moving with some speed 54 km per hour in same direction. And ఈ train కూడా moving in same direction. It is with 60 km per hour. సో రెండు సేమ్ డైరెక్షన్లో మూవ్ అవుతున్నాయి. హియర్ లెంత్ ఈజ్ కామన్. ప్రీవియస్ ప్రాబ్లంలానే లెంత్ అనేది ఇక్కడ ఈ మూవింగ్ ట్రైన్ ఈ ట్రైన్ మొత్తాన్ని క్రాస్ చేయాలి. అంటే ట్రైన్ లెంత్ ప్లస్ బయటకు వచ్చినప్పుడు కూడా ఈ ట్రైన్ లెంత్ మొత్తాన్ని ట్రావెల్ చేయాలి. సో అప్పుడే కంప్లీట్గా క్రాస్ అయినట్టు. ఇది సగం ట్రైన్ బయటకు వస్తే కంప్లీట్గా క్రాస్ అయినట్టు అవ్వదు. కాబట్టి కంప్లీట్ ట్రైన్ బయటకు రావాలి. అంటే దీని లెంత్ ప్లస్ దీని లెంత్, దట్ ఈస్ ద డిస్టెన్స్. సో ఈ కేసులో కూడా డిస్టెన్స్ అదే అవుతుంది. బట్ స్పీడ్ అనేది రిలేటివ్ స్పీడ్ S1 మైనస్ S2. నా టైం క్యాలిక్యులేట్ చేయాలి. టైమ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. సో హియర్ డిస్టెన్స్ ఈజ్ ఈ ట్రైన్ లెంత్, ఫస్ట్ ట్రైన్ లెంత్ 110 meters, సెకండ్ ట్రైన్ లెంత్ 170 meters అండ్ స్పీడ్ ఈజ్ ఫస్ట్ ట్రైన్ది 60, సెకండ్ ట్రైన్ది 54 S1 మైనస్ S2, దట్ ఈజ్ 60 minus 54 6 km per hour into 5/18. Simplify this. It is 110 plus 170 280 into 18 by 6 into 5. 6 లో 18 3 times, 5 లో 280, 25 లో 5 times, 30 లో 6 times. Now 56 into 3 168 seconds. It will take 168 seconds to cross this moving train. So ఈ ట్రైన్కి 168 seconds టైం పడుతుంది ఈ మూవింగ్ ట్రైన్ని క్రాస్ చేయడానికి. నెక్స్ట్ ప్రాబ్లం, దట్ ఈస్ ఏ ట్రైన్ హ్యావింగ్ ఎ లెంత్ ఆఫ్ 110 meters long and speed 60 km per hour. How long it will take to cross another train of 170 meters long with a speed of 80 km per hour moving in opposite direction. So here second train speed is 80 km per hour. So this is the train 2 moving in opposite direction. So mana train, that is train 1 with 60 km per hour and this train with 80 km per hour. ఇది ఈ ట్రైన్ ఈ డైరెక్షన్లో మూవ్ అవుతుంది, ఈ ట్రైన్ ఈ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. నా రిలేటివ్ స్పీడ్ ఏమవుతుంది? S1 ప్లస్ S2. ట్రైన్ 1 స్పీడ్ ప్లస్ ట్రైన్ 2 స్పీడ్ ఇస్ ఏ రిలేటివ్ స్పీడ్ అవుతుంది. సో ఆ స్పీడ్ని ఇక్కడ తీసుకోవాలి. అండ్ డిస్టెన్స్ ఈజ్ సేమ్ లైక్ ఏ ప్రీవియస్ వన్. వై? బికాస్ ఈ ట్రైన్ లెంత్ మొత్తాన్ని క్రాస్ చేయాలి అండ్ ఈ ట్రైన్ బయటికి రావడానికి ఈ ట్రైన్ లెంత్ని కూడా ఇది క్రాస్ చేయాలి. సో దట్ ఈస్ ద డిస్టెన్స్. నౌ టైమ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. So here distance is train 1 length plus train 2 length, that is 110 plus 170 280 meters by speed is 60 and 80. 60 plus 80, that is 140 into 5/18. Simplify this. 280 into 18 divided by 140 into 5. 140 280 lo 2 times. So 2 into 18, that is 36 divided by 5. 36. 7 times 7.2 seconds.
సో ఈ మూవింగ్ ట్రైన్ని, ఈ ట్రైన్ ఆపోజిట్ డైరెక్షన్లో ఈ ట్రైన్ మూవ్ అవుతూ వస్తే ఇట్ విల్ టేక్ 7.2 seconds టు క్రాస్ ద ట్రైన్ కంప్లీట్లీ. ఆపోజిట్ డైరెక్షన్ అండ్ సేమ్ డైరెక్షన్. సో ఇలాగే ఉంటాయి ఈ ట్రైన్స్లోని ప్రాబ్లమ్స్ అన్నీ సేమ్ ఈ బేసిక్ కాన్సెప్ట్స్ పైనే డిపెండ్ అయి ఉంటాయి. సో నెక్స్ట్ లెవెల్లో కొంచెం డిఫికల్టీ లెవెల్ అని పెరుగుతుంది, అంటే లాజిక్ మారుతుంది తప్ప ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది సేమ్ కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ యూస్ చేసే క్యాలిక్యులేట్ చేస్తాం. అండ్ డిస్టెన్స్ క్యాలిక్యులేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఈ ట్రైన్, మూవింగ్ ట్రైన్ అనేది ఏ ఆబ్జెక్ట్ని క్రాస్ చేస్తుంది అనేది ఇంపార్టెంట్. సో ఆ ఆబ్జెక్ట్ని బేస్ చేసుకునే మనకి ట్రైన్ ట్రావెల్ చేసిన డిస్టెన్స్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో దీస్ ఆర్ ద ప్రాబ్లమ్స్ ఇన్ దిస్ వీడియో.